నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో, తెలంగాణ $3 ట్రిలియన్ ఎగబాకే విధంగా రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ప్లాన్ చేస్తున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం. సో, $3 ట్రిలియన్ అనేది భారతదేశానికి సంబంధించిన మాటగా అయితేనేమో ప్రధాని మోదీ అన్నారంటే కాస్త ఆలోచించొచ్చు. కానీ కేవలం తెలంగాణకే. ఇదంతా ఒక ఎత్తైతే అసలు మన దగ్గర డబ్బులు లేవు. గత కేసీఆర్ ప్రభుత్వం ఊడ్చిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం పూర్తిగా అడుక్కు తింటున్నాం అన్నట్టుగా తెలంగాణ పరిస్థితి ఉందని స్వయంగా రేవంత్ రెడ్డే చెప్తూ ఉన్నారు. అలాంటిది $3 ట్రిలియన్ అంటే ఇందులో ఏది నిజం? సిచ్యువేషన్స్ ఏంటి? అసలు నిజం ఏంటి అనేది మనం మాట్లాడదాం. మనతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ రైనా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఈ అంశానికి సంబంధించి. రవీందర్ గారు నమస్తే అండి. వెల్కమ్ టు నమస్తే అండి రఘునందన్ గారు. సరే, ఇవి 2 చాలా కాంట్రాస్ట్ ఉన్నాయి డైలాగులు. $3 ట్రిలియన్ అనేది మామూలు విషయం కాదు తెలంగాణకి సంబంధించి వస్తే. అదేదో దేశవ్యాప్తంగా కూడా కాదు తెలంగాణ. అండ్ తీరా చూస్తే కేసీఆర్ ప్రభుత్వం ఊడ్చిపెట్టుకుపోయింది. జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. మొన్న ఓయూకి పోతే 1000 కోట్లు ఇచ్చేస్తా అన్న మనిషి కూడా మళ్ళీ 6 నెలల్లో పోతే మళ్ళీ వెనక్కి వెళ్ళగొట్టిన పరిస్థితి. ఏమిటి మరి ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ వ్యాఖ్యలను ఎట్లా అర్థం చేసుకోవాలి? తెలంగాణ పరిస్థితిని ఎట్లా అర్థం చేసుకోవాలి? రఘునందన్ గారు, మొన్న ఈ మధ్య కాలంలో ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఉమ్, ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ మన ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిందండి. ఉమ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ ఉస్మానియా యూనివర్సిటీ, నేను ఎక్కడైతే చదువుకున్నానో ఉమ్, వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. దాంట్లో భాగంగా అందరు ఎకానమిస్టులు, స్టాల్ వార్డ్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా అక్కడికి రావడం జరిగింది. ఉమ్, దాంట్లో నన్ను ఒక స్పీకర్గా, కీనోట్ స్పీకర్గా తెలంగాణ అంశం గురించి, తెలంగాణ ఎకానమీ గురించి మాట్లాడడానికి నన్ను ఇన్వైట్ చేశారనమాట. ఉమ్, అంటే పాయింట్ ఏమవుతుందంటే, ఇప్పుడు మనకు తెలంగాణ అనేది యంగెస్ట్ స్టేట్ ఇన్ ఉమ్, ఇండియా అండి. ఉమ్, దాంట్లో మనకు 29 స్టేట్స్ ఉన్నాయి. ఉమ్, దాదాపు 7 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ లడఖ్ గానీ, ఉమ్, తర్వాత కాశ్మీర్ అట్లాంటి ప్లేస్‌లు చూసుకున్నట్టయితే. సో, ఇప్పుడు దీంట్లో యంగెస్ట్ టెరిటరీ ఏందంటే తెలంగాణ. ఉమ్, తెలంగాణలో గొప్పతనం ఏంటంటే, యంగెస్ట్ ఉన్నది, ఫాస్టెస్ట్ కూడా ఉంది. ఉమ్, అంటే ఇప్పుడు మొత్తం మన ఇండియన్ ఎకానమీ అనేది ఇప్పుడు మొన్న ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎస్టిమేషన్‌లో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 8.2% రేట్‌లో మనం గ్రో అయితున్నాం. ఉమ్. దట్ ఈస్ ద ఫాస్టెస్ట్. అంటే ఏ మేజర్ ఎకానమీ కూడా ప్రపంచంలో 8.2% గ్రో కావడం అనేది అంత ఈజీ కాదు. అంత ఈజీ కాదు. అవును. చైనా లాంటి దేశాలు కొన్ని సంవత్సరాల పాటు, ఒక 25 ఇయర్స్ పాటు 9-10% మధ్యలో గ్రో అయినాయి. ఉమ్, 8.2 అనేది ఇప్పుడు మేజర్ ఎకానమీ, మనతో ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ కిందకొస్తాము. ఉమ్, ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఉండి, మేజర్ పాపులేషన్ ఉన్నటువంటి కంట్రీ 8.2%లో గ్రో అయ్యేది ఏది లేదు. ఉమ్, అందుగురించి ఫాస్టెస్ట్ ఎకానమీ అని మనకంటారు. ఉమ్, దానికంటే ఎక్కువ అంటే మన భారతదేశంలో యావరేజ్‌గా ఉన్నటువంటి గ్రోత్ రేట్ ఏదైతే ఉందో 8.2% అనేది, ఉమ్, దానికంటే ఆల్మోస్ట్ 12.9% రేట్‌లో మనం ఉమ్, గ్రో అవ్వుకుంటూ వస్తున్నాం. ఉమ్. ఎప్పటి నుండి? గత 5 సంవత్సరాలు చూసుకున్నట్టయితే. ఎక్కడ? ఏది ఇప్పుడు మనం 2025లో ఉన్నాం ఆ, గదా! ఆ, దాదాపు 2020 నుండి చూసుకున్నట్టయితే ఉమ్, మనము దాదాపు 13%, అంటే ఉమ్. 12.9% మనం గ్రో అవ్వుకుంటూ వస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే. రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో ఏమైతుందంటే రఘునందన్ గారు, ఇప్పుడు మనము మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, దాని యొక్క ఆదాయం చూసుకున్నట్టయితే, ఉమ్, దాన్నేమంటారంటే స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని అంటారు ఉమ్, ఎకనామిక్స్‌లో. ఉమ్, దాంట్లో మనకు 18,00,00,00,000 రూపాయలు, ఉమ్, అది మన ఆదాయం అన్నమాట. ఉమ్, దాన్ని డాలర్ టర్మ్‌లో చెప్పాలంటే రఘునందన్ గారు, ఉమ్, $210 బిలియన్. ఉమ్. అది మనం ఇప్పుడు మేక్ చేస్తున్నాం ఓకే. తెలంగాణ స్టేట్‌గా. ఉమ్, అంటే దాదాపు దట్ మేడ్ అస్, మనం మొత్తం 29 రాష్ట్రాలు ఉన్నాయనుకున్నాం గదా! ఉమ్, 29 రాష్ట్రాలలో మనం 11థ్, 12థ్ పొజిషన్‌లో ఉన్నాం అసలు ఉమ్, యాక్చువల్‌గా. ఉమ్, అంటే మనం రాష్ట్రం అనేది మొత్తం ర్యాంకింగ్‌లో చూసుకున్నట్టయితే వీఆర్ అరౌండ్ 11, 12 పొజిషన్‌లో మనము ఇండియాకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఉమ్, మనకంటే చాలా, ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు మనకంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయన్నమాట. ఉమ్, అంటే అట్లాంటి స్థానంలో మనం ఉన్నది, అది గొప్పతనమే. ఉమ్, ఫాస్ట్‌గా గ్రో కావడం ఒకటి గొప్పతనము. రెండోదేందంటే పెద్ద మొత్తంలో వీఆర్ స్టాండింగ్ నంబర్ 11థ్ పొజిషన్ ఉమ్, మొత్తం ఇన్ కంట్రీలో అనేది కూడా గొప్పతనమే. ఉమ్, మనం మొత్తం రైస్ ప్రొడక్షన్‌లో కూడా మొన్న వి స్టాండ్ ఉమ్, నంబర్ 1. ఉమ్, ఇట్లాంటి విషయాలలో మనకు కొంచెము మంచి స్థానం గాని, మంచి యొక్క రికగ్నిషన్ గాని భారతదేశం మొత్తం మీద మనకు దొరికింది. ఉమ్. యంగ్ డజంట్ మీన్ దట్ వి ఆర్ వీక్. యంగ్ ఓకే. మీన్స్ దట్ వి ఆర్ మోర్ పవర్‌ఫుల్ అండ్ మోర్ ఎనర్జిటిక్. ఉమ్, సో, అది అనేది మనం ప్రూవ్ చేసాం. అంతవరకు బానే ఉంది. ఉమ్, ఇప్పుడు మనకేం జరుగుతుందంటే, తెలంగాణ అనేది మన తెలంగాణ యొక్క రాష్ట్ర ప్రజల యొక్క ఒక ఆశ అన్నమాట. ఉమ్, నేను కూడా ఒక తెలంగాణ యాక్టివిస్ట్‌నే. ఉమ్, 1990s ఆ ఏజ్‌లో దాదాపు టీఎస్ఎఫ్ అని చెప్పి ఒక పార్టీ, ఉమ్, మేము ఉమ్. స్టూడెంట్స్ అందరం కలిసి ఉస్మానియా యూనివర్సిటీలో వి హావ్ స్టార్టెడ్ దట్. స్టూడెంట్ ఫోరమా? తెలంగాణ స్టూడెంట్ ఫోరం అని ఉమ్, చెప్పి. తర్వాత 1997లో ఐ వెంట్ ఔట్ సైడ్
ఉమ్, లవ్ ఫర్ తెలంగాణ అనేది ఉమ్, అలానే ఉండిపోయింది నా లోపల. ఉమ్, ఎందుకంటే తెలంగాణ అనేది మనం హిస్టారికల్‌గా చూసుకున్నట్టయితే 1960స్ నుండి తీసుకున్నట్టయితే చాలామంది పోరాటం చేశారు. అవునవును. ఉమ్, చాలామంది లీడర్స్ సాక్రిఫైస్ చేశారు. అవును. ఆ సాక్రిఫైస్‌లో భాగంగా మనకు నీళ్లు, నిధులు, నియామకాలు అనేది స్లోగన్ మీద మనం అవును. తెలంగాణ గురించి ఫైట్ చేస్తాం. అవును. అక్కడ నేను ఎరిట్రియాకెళ్ళినప్పుడు రఘునందన్ గారు చాలామందికి తెలియని విషయం ఏందంటే, ఉమ్, మా హౌస్ నేను ఎక్కడైతే లీవ్ చేస్తున్నానో, ఆ హౌస్ పేరు తెలంగాణ హౌస్ అని పెట్టుకున్నామండి. పెట్టుకున్నారు. ఆ, దాంట్లో తిగ్రిన్య భాషలో బెట్ తెలంగాణ అని కూడా రాసి పెట్టాం. ఉమ్, అంటే అక్కడికి వచ్చేటోళ్ళు, పోయేటోళ్ళు అది చూసేటప్పుడు ఏమైతుందంటే, బెట్ తెలంగాణ అంటే ఎవరికీ అర్థం అర్థం కాదు. కాకపోతుండేది. ఆ, అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, మనకు 2 జూన్ 2014లో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, నాకు తెలిసిన కొంతమంది వ్యక్తులు, "సార్ మీరు తెలంగాణ హౌస్ అంటే మాకు అర్థం కాలేదు. ఉమ్, ఇప్పుడు అర్థమైంది." అంటే తెలంగాణ ఒక కొత్త స్టేటు అది మనకు ఏర్పాటయింది అనేది వాళ్ళు న్యూస్‌లో చదువుకొని, ఉమ్, ఉమ్, అప్పుడు దే అప్పుడు కంగ్రాచ్యులేటెడ్ అనమాట. ఉమ్, అంటే ఉమ్, దీని గురించేనా మీరు తెలంగాణ హౌస్ అని మీరు అస్మారా ఎరిట్రియా దేశంలో పెట్టింది అని చెప్పి అలా చెప్పడం జరిగిందనమాట. ఉమ్, అంటే ఇదన్నీ అనుభవాలు మనకి. అవునవును. అదే. 1997 నుండి నేనున్న దాదాపు 10 సంవత్సరాల పాటు అక్కడ తెలంగాణ హౌస్ లాగా పెట్టాను. చాలామంది ఇప్పుడు నాతో పాటుగా అస్మారాలో పనిచేసినటువంటి టీచర్లు గానీ, అస్మారాలో పనిచేసిన ప్రొఫెసర్లు మా ఇంటికి ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా గుర్తుంటది ఉమ్, తెలంగాణ హౌస్ అని చెప్పి. ఉమ్, కొంతమంది మన ఆంధ్ర బ్రదర్స్, సిస్టర్స్ కూడా వాళ్ళొచ్చినప్పుడు మాకు ఎలిజిబిలిటీ ఉందా? మీ ఎంటర్ కావచ్చా? కాదా? లేదా? అని కూడా అడుగుతుండేదనమాట. ఉమ్, అట్లా ఏం గాదు. మా యొక్క సబ్జెక్ట్ వేరు, మన రిలేషన్‌షిప్ వేరు. ఉమ్, మనంతా పొలిటీషియన్స్ కాదు. మనం ఏందంటే ఒక రకమైన ఫైట్. అంటే ఉమ్, మనకు చాలా అన్యాయం జరిగిందనే ఉద్దేశ్యంతోని మనం దాదాపు ఒక 50 సంవత్సరాల పాటుగా మనకు ఉమ్, అన్యాయం జరిగిన ఉద్దేశ్యంతోని మనం ఫైట్ చేస్తున్నాం. ఉమ్, ఆ ఫైట్‌లో భాగంగా తెలంగాణలో విద్యార్థులు ఉస్మానియాలో కూడా నా కాంటెంపరరీస్ కానివ్వండి, నాకంటే సీనియర్‌లు గానివ్వండి, నాకంటే జూనియర్‌లు గాని అందరూ కూడా చాలామంది సాక్రిఫైస్ చేశారు. ఓకే. చాలామంది కొట్లాటలు గాని, ఓకే. జైల్‌లో పడ్డోళ్ళున్నారు. ఉమ్, ఇంత కష్టపడి సంపాదించిన తెలంగాణను ఉమ్, మనం ఒక స్థాయిలో ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా ముందుకు తీసుకోవాల్సిన అవసరము ఉమ్, తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఆధారపడి ఉమ్, ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే రఘునందన్ గారు, మన ఎకానమీని చూసినట్టయితే అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది పెరుగుకుంటూ వస్తుంది. అది మనము ఇగ నిజమైన విషయము, కాదనలేని దాన్ని సత్యం. దాచలేని నిజం అవును. అనమాట. అవును. అది చాలా మనకు పెద్ద దెబ్బ పడడానికి ఆస్కారం ఉంటుంది. హ్మ్. ఎంప్లాయ్‌మెంట్ ఉన్నప్పుడే మన ఎకానమీని గ్రోత్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మనం $210 బిలియన్ సంపాదించే స్థాయిలో ఉన్నప్పుడు, హ్మ్. మనము ఇప్పుడు $1 ట్రిలియన్ మనం టార్గెట్ పెడుతున్నాం. హ్మ్. ఎప్పటి వరకది 2034, 35 అంటే హ్మ్. ఇప్పుడు ఆల్‌మోస్ట్ 2025 అనేది కంప్లీట్ హ్మ్. అయిపోతుంది. ఇంకా వచ్చే 9, 10 సంవత్సరాలలో మనము దాదాపుగా ఈ 210 బిలియన్ ఉన్నది $1 ట్రిలియన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. హ్మ్. అది ఫస్ట్ టార్గెట్ హ్మ్. మనకి. తెలంగాణ గవర్నమెంట్‌కి గాని, తెలంగాణ ఎకానమీని మనం గ్రో చేయడానికి ఫస్ట్ టార్గెట్ అనమాట. హ్మ్. ఎక్స్‌పాన్షన్ స్ట్రాటజీలో భాగంగా మనం చేస్తున్నాం. హ్మ్. అది మనకు సాధ్యమైతదా? కాదా? హ్మ్. అనేది మనం పరిశీలన చేయాల్సిన అవసరం చాలా ఉంది. హ్మ్. దాంట్లో అంటే 5 టైమ్స్ మనం పెరగాలండి ఇప్పుడు. అవునవును. అవును. 5 టైమ్స్ పెరగాలంటే ఎంత రేట్‌లో పెరిగితే ఎంత బావుంటది. రేట్‌లో ఇప్పుడు పెరగాలి? మనం ఆ! 13%లో పెరుక్కుంటూ వచ్చాము. అది బానే ఉంది. ఆ! 5 ఇయర్స్ నుండి. హ్మ్. ఇదే 13%, 15% వచ్చే 8 ఇయర్స్, 9 ఇయర్స్‌లో పెరుక్కుంటూ పోయినట్టయితే మనం ఫస్ట్ టార్గెట్ మీట్ కావడానికి ఆస్కారం ఉంటది. హ్మ్. $1 ట్రిలియన్. 1 ట్రిలియన్. ఆ $1 ట్రిలియన్ నుండి ఇప్పుడు 1935 నుండి లెక్కబెట్టుకుంటే 2047 దాన్ని హ్మ్. వికసిత్ భారత్ అని చెప్పి హ్మ్. మనము మన భారతదేశ ప్రభుత్వము, మోడీ నేషనల్ లెవెల్‌లో మనం గవర్నమెంట్ నేషనల్ మాట్లాడుతున్నాం. లెవెల్‌లో అది హ్మ్. మాట్లాడుతున్నాము. దానికి ఒక స్ట్రాటజిక్ బ్లూ ప్రింట్ కూడా మనకొచ్చేసింది. హ్మ్. దాదాపు ఒక 2 ఇయర్స్ నుండి వికసిత్ భారత్ అని చెప్పేది. వికసిత్ భారత్ అంటే ఏంటంటే రఘునందన్ గారు, ఇప్పుడు మన భారతదేశం అనేది అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ. హ్మ్. అంటే మనము డెవలపింగ్ ఎకానమీ అనమాట. మనం ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అయినా వి ఆర్ స్టిల్ డెవలపింగ్ స్టిల్ ఎకానమీ. డెవలపింగ్. అది ఆ! మలావి గావచ్చు, మాలి గావచ్చు, జింబాబ్వే గావచ్చు, సోమాలియా గావచ్చు, ఇట్లాంటి దేశాలతోనంటే ఇప్పుడు మామూలుగా మన నేపాల్, శ్రీలంక గావచ్చు. హ్మ్. ఇవన్నీ గూడా పాకిస్తాన్ గావచ్చు. హ్మ్. ఇవన్నీ గూడా అభివృద్ధి చెందుతున్నటువంటి చెందుతున్న దేశం. దేశాలు. హ్మ్. దాంట్లో ఆ కేటగిరీలోనే మనము ఉంటున్నాం. మనల్ని డెవలప్డ్ కంట్రీ అని చెప్పి ఎవరు అనరు. అవును. 2047 ఆ ఆ టార్గెట్‌లో ఎళ్తున్నాం. 47లో హ్మ్. మనము మన ఎకానమీ ఇప్పుడు మనము దాదాపుగా $4.2 ట్రిలియన్ సంపాదిస్తున్నామండి. హ్మ్. అది మన యొక్క కాంట్రిబ్యూషన్. ఆల్‌మోస్ట్ 4% టు ద టోటల్ ఇన్‌కమ్ ఆఫ్ ద వరల్డ్ మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. హ్మ్. దాన్ని ఇప్పుడు వాళ్ళు దాదాపు $30 ట్రిలియన్ హ్మ్. పెంచాలి. 25-30 ట్రిలియన్ పెంచాలి. హ్మ్. ఆ పెంచినప్పుడు మనము మన యొక్క దేశ ఆర్థిక వ్యవస్థను దాదాపు అభివృద్ధి చెందిన దేశంగా హ్మ్. మనము టార్గెట్ టార్గెట్ చేసుకున్నాం. అది టార్గెట్ చేస్తున్నాం. 2047 వికసిత్ భారత్. 47లో. అవును. ఈ టార్గెట్‌లో భాగంగా ప్రతి ఒక్క రాష్ట్రం గూడా ఇప్పుడు హ్మ్. మహారాష్ట్ర ఈస్ ద లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్. మహారాష్ట్ర ఒకటే హ్మ్. ఆల్‌మోస్ట్ $580 బిలియన్ మన ఇండియన్ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తుంది. హ్మ్.
తర్వాత ఇక మెల్ల మన ఆంధ్రప్రదేశ్ ఉండొచ్చు, 10th ఉన్నాం మనం మనము మీరు అన్నట్టు దాదాపు 10th 11th 11th 12th ఆ రేంజ్లో మనం ఉన్నాము. ఉమ్, ఇలా చేసుకుంటూ వస్తున్నాం. ఉమ్. ప్రతి ఒక్క రాష్ట్రాన్ని కూడా ఒక టార్గెట్ అన్నమాట. వికసిత్ భారత్‌ను మనము దానికి రీచ్ సో ఇప్పుడు మనం కావడానికి ఎంత చేయాలి 2047 ఇప్పుడు కల్లా? అంటే మన టార్గెట్ ఎలా ఉందంటే ఉమ్, $1 ట్రిలియన్ మనం పెట్టుకున్నాం. 5 టైమ్స్ మనం ఇక్కడ నుండి అక్కడికి గ్రో కావాలని చెప్పి. ఉమ్, ఉమ్, కానీ అంటే వచ్చే 2035 నుండి 2047 ఉమ్, ఆ 12 ఇయర్స్ లోపట్లో మనము ఆ $1 ట్రిలియన్ పక్కకు పెట్టేస్తే ఉమ్. 1తో పాటు ఇంకా $2 ట్రిలియన్ యాడ్ చేశామన్నమాట. చేసాం. అంటే $3 ట్రిలియన్ మనం టార్గెట్ చేస్తున్నాం. ఉమ్, 3 ట్రిలియన్ టార్గెట్ చేసినప్పుడు మనకు సాధ్యం అవుతుందా కాదా అనేది ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఉమ్, అక్కడ అంటే నేను ఎకనామిక్స్ చదువుకున్న ఒక స్టూడెంట్‌కి గాని, ఒక ఎకనామిస్ట్‌కి గాని, ఒక ప్రొఫెసర్‌కి గాని నేను ఉమ్. చెప్పేదేందంటే, అది కొంచెం ఇంపాసిబుల్ టాస్క్ లాగా కనిపిస్తుంది. ఓకే. మనకొక బ్లూ ప్రింట్ కూడా వచ్చింది. మొన్న తెలంగాణ రైజింగ్ అని చెప్పి ఒక కాన్ఫరెన్స్ అయింది. జస్ట్ ఉమ్, ఫ్యూ ఉమ్, వీక్స్ బ్యాక్ మన హైదరాబాద్‌లో. ఉమ్, చాలా మంది ఇన్వెస్టర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వచ్చారు. చాలా మంది ఎమినెంట్ పర్సనాలిటీస్ కూడా దానికి రావడం జరిగింది. ఉమ్, అక్కడ పాయింట్ ఏందంటే, ఇప్పుడు మనకు ప్రస్తుత గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు మనకొక బ్లూ ప్రింట్ తయారు చేసింది. ఉమ్, దాన్ని రీచ్ కావడానికి $1 ట్రిలియన్ ఎకానమీ, $3 ట్రిలియన్ ఎకానమీ మనం రీచ్ కావడానికి ఎలా రీచ్ కావచ్చు ఉమ్, అనేది చెప్పి వాళ్ళు ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తారు. ఓకే. దాంట్లో ఒక 3 అంశాలని ముఖ్యంగా వాళ్ళు వాటికి ఫోకస్ చేశారన్నమాట. ఆ మూడిట్లో ఏందంటే ఫస్ట్ పాయింట్ కేర్. ఉమ్, కేర్ అంటే కోర్ ఏరియా, ట్రిపుల్ ఆర్ అంటే మనము ఉమ్, అది ఓఆర్ఆర్ అంటారు కదండీ! అవునవును. అది అంటే ఔటర్ రింగ్ రోడ్ ఉమ్, ఏరియాలో ఉన్నటువంటి ఏరియాలన్నీ కూడా దాంట్లో అంటే ఉమ్, విదిన్ ది అర్బన్ ఏరియా ఆఫ్ హైదరాబాద్ అన్నమాట. ఓకే. ఓఆర్ఆర్ ఆ! లోపు ఉండేవి. ఓఆర్ఆర్‌లో లోపల ఉండే వాటిని ఉమ్, కేర్ అని చెప్పి పెట్టారన్నమాట. ఉమ్, కేర్ అంటే బానే ఉంది. మన ఉమ్, తెలంగాణ పీపుల్ కూడా కేరింగ్ పీపుల్ అనేది ఒక ఉమ్, కాన్సెప్ట్ అక్కడ వచ్చేటట్టుగా బానే కనిపిస్తుంది. అంటే కోర్ ఏరియా ఆఫ్ రీజనల్ ఎకానమీ. ఉమ్, అదేంది అంటే సర్వీస్ సెక్టార్. ఉమ్, ఇప్పుడు మన హైదరాబాదు విదిన్ హైదరాబాద్‌లో సైబరాబాద్ అక్కడ ఇక్కడ ఉన్న దాంట్లో తీసుకొచ్చారన్నమాట. ఉమ్, తర్వాత రెండోది ఏం తీసుకొచ్చారంటే ఇప్పుడు ప్యూర్ అని చెప్పి చేశారు దాన్ని. ఉమ్, ప్యూర్ అంటే వీఆర్ తెలంగాణైట్స్ ఆర్ ప్యూర్ హార్టెడ్ పీపుల్ అని ఉమ్, చెప్పి ఉమ్, అదొక రిఫ్లెక్షన్ నా ఉద్దేశ ప్రకారంగా నేను అట్లా అర్థం చేసుకున్నాను. ఉమ్, ప్యూర్ అనేది కూడా ఒకటి తీసుకొచ్చారు. ఉమ్, ప్యూర్ అంటే ఏంటంటే అక్కడ రఘునందన్ గారు ఇప్పుడు మనము ఉమ్, పెరి అర్బన్, ఉమ్, పియు అంటే పెరి అర్బన్ రీజనల్ ఎకానమీ ఉమ్, అట్లా తీసుకున్నట్టయితే మనము ఈ ఓఆర్ఆర్ దాటేసి త్రిబుల్ ఆర్ అని అంటాం కదా, ఉమ్, రీజనల్ రింగ్ ఉమ్, రోడ్ అని చెప్పి అవును. ఆ పరిసరాల ప్రాంతాలన్నింటిని కలిపి మనము దాన్ని ఇండస్ట్రియల్ జోన్ అంటారు దాన్ని. ఉమ్, అంటే ఇక్కడేమో సర్వీస్ సెక్టర్ ఇక్కడ ఉంది. మాకు ఎకనామిక్స్‌లో 3 సెక్టార్‌లు ఇంపార్టెంట్ అండి. ఉమ్, ఒకటేందంటే అగ్రికల్చరు, రెండోది ఓకే. ఇండస్ట్రీ, ఉమ్, మూడోది సర్వీసెస్. అవును. ఇప్పుడు మనం సర్వీస్ నుండి స్టార్ట్ చేస్తున్నాం. ఉమ్, సర్వీసెస్. ఇప్పుడు రెండో దాంట్లో ఇండస్ట్రీస్. ఉమ్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కావచ్చు, రకరకాల కంపెనీస్ కావచ్చు, అది మనకు త్రిబుల్ ఆర్ ఏరియాలో ఉన్నటువంటి వాటిని ఫోకస్ చేసి వాటిని డెవలప్ చేయాలనేది ఒక ప్లాన్ అండి. మూడోది ఏందనంటే మనకు అది కేరు, ప్యూరు, ఉమ్, రేరు. ఉమ్, రేర్ అనంటే రూరల్, ఉమ్, రూరల్ ఏరియా, రూరల్ అగ్రికల్చర్, ఉమ్, రీజనల్ ఎకానమీ ఉమ్, అని చెప్పి అంటే రూరల్ ఏరియాలో ఉన్నటువంటి వాటిని అన్నిటిని మనం అగ్రికల్చర్ మీద ఫోకస్ చేయడం ఫోకస్ అనేది చేయడం. ఉమ్, అది చేశారు. ఉమ్, ఈ మూడిటిని బేస్ చేసుకొని ఉమ్. వాళ్ళు అలా చేసుకోవచ్చు అనేది ఒక బ్లూ ప్రింట్ తయారు చేశారు. బట్ అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంటది అనే దాంట్లో ఏం చెప్తారు మీరు? అంటే అది సాధ్యమైనంత వరకు ఇప్పుడు మన తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయండి. ఉమ్, ఇప్పుడు నేను వరంగల్ నుండి వచ్చాను. ఉమ్, వరంగల్ నుండి ఇప్పుడు వరంగల్ అనేది సెకండ్ లార్జెస్ట్ డెవలప్డ్ డిస్ట్రిక్ట్ అని చెప్పి అనుకుంటాం ఉమ్, మనం ఉమ్, హైదరాబాద్ తర్వాత. ఉమ్, ఇప్పుడు వరంగల్‌లో ఏం డెవలప్‌మెంట్ ఉన్నది ఏం నేను చూసాను. డెవలప్మెంట్? నేను అవును. చిన్నప్పటి నుండి అక్కడ పుట్టి పెరిగాను. నాకు అవును. తెలుసు. ఉమ్, వరంగల్ ఆ డెవలప్‌మెంట్ లేనప్పుడు మిగతా ఇప్పుడు మనకు కొత్త కొత్త జిల్లాలు ఉమ్, కావచ్చు, లేకపోతే నిజామాబాద్ గాని, ఆదిలాబాద్ అవును. గాని, అవి ఎప్పుడైతే మహబూబ్‌నగర్ గాని డెవలప్మెంట్ అనేది? ఇవన్నీ డెవలప్‌మెంట్ ఎప్పుడైతే అవును. చెప్పండి. ఉమ్, హైదరాబాద్‌నో, రంగారెడ్డినో, మెదక్‌నో తీసుకొని మనం మొత్తం తెలంగాణ అంతా డెవలప్ అయింది అని చెప్పి అనుకోవడానికి లేదు కదండీ. లేదు కదా. ఉమ్, సో అక్కడ ఏంటంటే మనము చాలా ఆచితూచి అడిగాల్సిన అవసరం ఉంది. ఓకే. అంటే రియలిస్టిక్‌గా మనం ఉమ్, మొత్తము మన మన కెపాసిటీ ఎలా ఉంది? మనం అక్కడికి ఆ టార్గెట్ రీచ్ అయితామా లేదా? ఏం చేస్తే బావుంటది అని ఉమ్, చెప్పి మనము ముందు ప్లాన్ చేసుకొని ఒక్కొక్కటి ఒక మెట్టులాగా ఉమ్, తిరుపతి మెట్లు ఎక్కడానికి మనము ఎన్నో మెట్లు ఎక్కాల్సి వస్తది. అవునవును. హండ్రెడ్స్ ఉమ్, అండ్ థౌసండ్స్ ఆఫ్ మెట్స్. ఉమ్, అలానే మన ఎకానమీని ఇప్పుడు $200 బిలియన్ అంటే 18,00,000 కోట్ల ఇన్‌కమ్‌ను మనము దాదాపు $1 ట్రిలియన్ ఫస్ట్ టార్గెట్ మీట్ కావాలి. ఉమ్, $3 ట్రిలియన్ రైట్. అనేది ఉమ్, సెకండ్ టార్గెట్. ఉమ్, అది ఈజీ టాస్క్ కాదండి. ఓకే. అది ఒకవేళ మన అందరికి ఇప్పుడు తెలంగాణలో అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువుంది. రిసోర్స్ ఎక్స్‌ప్లాయిటేషన్ కొద్దిమంది చేతుల్లోనే ఉంది. ఉమ్, మనకు పోర్ట్ యాక్సెస్ కూడా లేదు. ఉమ్, సో ఇట్లాంటి పరిస్థితి మన యూనివర్సిటీ సిస్టమ్స్ కూడా ఎలా ఉందంటే రఘునందన్ గారు రిక్రూట్‌మెంట్ లేదండి. ఉమ్, ఇప్పుడు నాలాంటి ప్రొఫెసర్‌లు బయట దేశాలకు పోయి పనిచేయాల్సిన అవసరం లేదసలు. అవునవును. తెలంగాణ యూనివర్సిటీలోనో లేకపోతే మన ఉస్మానియా యూనివర్సిటీలోనో
మొత్తం యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీలో నేను చదువుకున్నప్పుడు 1990 నుండి 97 మధ్యలో ఉమ్, చదువుకున్నప్పుడు మాకు 120 మంది ప్రొఫెసర్లు ఉంటుండేది ఓకే మా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్. ఇప్పుడు 8 మంది కూడా లేరండి అక్కడ. ఓకే. సో అంటే ఇక్కడ సార్ ఓవరాల్గా రైట్ అండి. ఇప్పుడు మీరు అన్నట్టు చాలా కష్టమైంది అని అన్నారు కదా. సో Right. ఇప్పుడు మీరు అన్నట్టు ఇన్ని సమస్యలు, ఒకవైపు మళ్ళీ పొలిటికల్ ఇంక్లినేషన్స్ ఉంటాయి, మళ్ళీ Right. రేపు ఎలక్షన్స్ వస్తాయి, ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి ఫార్ములాస్. రైట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఒక లాంగ్ లాస్టింగ్ లో నిజంగా $3 trillion ఎకానమీని మనం సాధించడం పాసిబులా కాదా? పాసిబుల్ కాదండి. కాదు. కాదు. ఉమ్, పాసిబుల్ అనేది చాలా ఇక అది మనము ఏదో మిరాకిల్ జరిగి మనకి ఏదో లక్కీ అది లాటరీ వేరేగా. లక్కీ అది, లాటరీ ఇలా ఆ, వస్తుంది తప్ప ఇట్ ఇస్ ఇప్పుడున్నటువంటి కరెంట్ కండిషన్స్ లో ఇప్పుడున్నటువంటి లాట్ ఆఫ్ అన్సర్టనిటీస్, దీన్ని ఏమంటారంటే ఊకా అని చెప్పి అంటారు. ఉమ్, వాలటిలిటీ ఉంది, ఉమ్, అన్సర్టనిటీ ఉంది, కాంప్లెక్సిటీ ఉంది, అంబిగ్యూటీ ఉంది. ఉమ్. ఇట్లాంటి పరిస్థితులలో తెలంగాణ ఎకానమీని ప్రశాంతంగా ఒక స్థాయి నుండి ఇంకొక అతి ఎక్కువ స్థాయికి తీసుకుపోవడం అనేది చాలా చాలా కష్టమైనటువంటి పని. సో మరి ఎందుకు అంత వాగ్దానం చేసినట్టు? చూడండి రఘునందన్ గారు, పొలిటీషియన్స్ అనేవాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటూ రావాలి, ఏదో ఒకటి చెప్పుకుంటూ రావాలి. ఉమ్, అది వాళ్ళ యొక్క టార్గెట్. ఓకే. టార్గెట్ను వాళ్ళు మీట్ అవుతారా కాదన్నది రెండో విషయం. అప్పటి వరకు మనకి ఇప్పుడు 2047 వరకు 47లో చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు ఉండరు అప్పుడు, అవును అంటే చీఫ్ మినిస్టర్ ఉండకపోవచ్చు. అవును అదే. తర్వాత మిగతా వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ ఎవరు ఉండకపోవచ్చు. అవును. ఎవరు ఉంటారనేది మనము ఇక ప్రజలు ఇక అది నిర్ణయం తర్వాత చేస్తారు. అది we can't సో predict. కాబట్టి వీ కాంట్ ప్రిడిక్ట్ దట్. ఉమ్, అంటే నా ఉద్దేశం ప్రకారంగా ఇప్పుడున్నటువంటి ఎకనామిక్ కండిషన్స్, సోషియో ఎకనామిక్ పాలిటిక్స్ ఇవన్నీ చూసుకున్నట్టయితే ఆ టార్గెట్ ఈవెన్ ఇండియాకు కూడా మనకు ఇప్పుడు $5 trillion ఎకానమీ మనం 2025లో అచీవ్ చేయాలనుకున్నాం. ఉమ్, 5 trillion అచీవ్ చేయలేదు మనం. ఉమ్, ఉమ్, అది మనం ఇప్పుడు దాదాపు 25-30 trillion మనం అచీవ్ చేయాలని మన టార్గెట్ పెట్టుకున్నాం. ఉమ్, సో అది కొంచెం కష్టమైన విషయమే. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మన నారీ శక్తి, ఉమ్, విమెన్ పార్టిసిపేషన్ అనేది అందరూ దాదాపు మన మన దేశంలో 48% ఆఫ్ ద పాపులేషన్ అనేది విమెన్ ఉన్నారండి. ఉమ్, వాళ్ళందరినీ కూడా ఇంక్లూజివ్ అప్రోచ్తోని వాళ్ళని కూడా ఎకనామిక్ ప్రాసెస్లో, డెవలప్మెంట్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేయాలి. నెంబర్ 1. ఉమ్, నెంబర్ 2, మన దగ్గర రైతన్నలు, ఉమ్, మన ఫార్మర్స్ కూడా లార్జ్ కమ్యూనిటీ. మన దగ్గర ఇప్పుడు తెలంగాణలో ఉన్న రైతులు కూడా లార్జ్ కమ్యూనిటీ. ఓకే. దాన్నే మనము ప్యాడీ ప్రొడక్షన్, వరి సాగు ప్రొడక్షన్లో వీ రిమైన్ నెంబర్ 1 ఇన్ ద కంట్రీ అన్నమాట. సో వాళ్ళని కూడా మనం ఇంక్లూడ్ చేయాలి. యూత్ మన దగ్గర అన్ఎంప్లాయిడ్ యూత్ కాకుండా వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్. ఇప్పుడు ఓకే. మన కొత్తగా యూనివర్సిటీ ఒకటి skill స్టార్ట్ university చేస్తున్నారు, చేస్తున్నాం. స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి. అట్లాంటి యూనివర్సిటీస్ని కానీ, అట్లాంటి ట్రైనింగ్ సెంటర్స్ కానీ, అట్లాంటి వాటిని మనం ఎక్కువ ఫోకస్ చేసి ఓకే. అందరికీ కూడా మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, సమ్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఓకే. కల్పించేయాలి. దాంతో పాటుగా మనము ఇప్పుడు పూర్ పీపుల్ ఏదైతే ఉన్నారో మన తెలంగాణలో కూడా చాలామంది పూర్ పీపుల్ ఉన్నారండి. ఆ పూర్ పీపుల్ని కూడా మనము ఒక ఇంక్లూజివ్ అప్రోచ్తోని ఓకే. వాళ్ళందరూ కూడా మన తెలంగాణైట్స్, Okay. తెలంగాణ ప్రజలు అనే ఉద్దేశంతో వీళ్ళందరినీ తీసుకొని వాళ్ళతో కలిసికట్టుగా పనిచేసినట్టు మనం అది సాధించడానికి కూడా కొంచెం ప్రయత్నాలు చేయడానికి ఆస్కారం ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రవీందర్. నమస్తే అండి, థ్యాంక్ యూ. సో వ్యూయర్స్, మరి నిజంగానే మనం $3 trillion ఎకానమీకి దూసుకెళ్తామా తెలంగాణ పరంగా, లేదా అలా టార్గెట్ పెట్టుకొని అంతెత్తున మనం కొంచెం ఆ టార్గెట్ దిశగా వెళ్తుంటే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అనే దిశగా మరేమైనా రేవంత్ రెడ్డి ఆలోచించారా, లేకపోతే అనవసరమైన వాగ్దానం ఇచ్చి ఊరికే ఊకదంపుడు ఉపన్యాసం కిందికి వెళ్ళిపోతుందా, ఎలా అనుకుంటున్నారు, సాధ్యపడుతుందా లేదా అనేది కూడా మీరు కామెంట్ చేయండి. దయచేసి వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.